కంటెంట్ ఎలా చేయాలంటే ప్రజల బలహీనతలు ఉంటాయి కదా, ఒకరు బాగా ఆకరిస్తుంది అనుకో, మంది అన్నం పెట్టి ఇట్లా ఆశ పెడతారు ఉరుకుతుంది, కుక్కకిட்ட బొక్కి దొరికిన కదా, అట్లా ఉంటుంది. ఎన్నో బలహీనతలు ఉంటాయి అవతల వాళ్ళకు. కొందరు భయపడతారు, వాళ్ళని భయపెట్టిస్తే వట్టినే భయపడతారు. వాడు ధైర్యవంతం ఉంటే వాడు అందంగా ఉన్నా ఉంటే వాడు సంతోషపడతాడు. అమ్మాయిలు పోతే వాడు అమ్మాయిలో ఇష్టపిచ్చి ఉంటుంది, వాడికి వట్టిగా నా అమ్మాయి సాగి చేస్తే పోతాడు అన్నట్టు. ఇట్లా బలహీనతలు ఉంటాయి, అంటే వాళ్ళ బలహీనతలు వాళ్ళ ద్వారానే తెలుస్తాయి మనకు. చూసినా తెలిసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాం. అంతేగాని మనది బలం కాదు, వాళ్ళ బలహీనతే మనకు బలం అంతే తప్ప మన దగ్గర ఏ బలం లేదు. కానీ వాళ్ళు ఇట్లా భయపడతారని తెలిసి వాళ్ళని భయపెట్టేసి తెలిసిన వాళ్ళ గుణం తెలుసుకొని ఇట్లా అన్నట్టు ఇలా చేయడమే, ప్రజలకు ఏం నచ్చుతుందో తెలుసుకొని అలా నచ్చేలాగా చేయడమే కంటెంట్ అనమాట. అయితే ఈ ప్రజలు బలహీనతలు ఏంటంటే ఇప్పుడు అశ్లీల సినిమాలు ఉన్నాయి, అలా ఆడలు సెక్స్ ముచ్చట్లు దాని నుంచుకొని ఉండదు, వంట దీని నుంచుకున్నట్టు ఆడలు కూడా పెట్టుకుంటారు. సెక్స్ విషయాలు, సమరం కథలు ఇవన్నీ ఆడలు కూడా చదువుతారు, మగవాళ్ళే కాదు. సెక్స్ బూతులు దెంగుతా అనేది ఆడలు కూడా తెలుసు. న్యూడ్ ఫోటోలు మొగోళ్ళు చూస్తారు, ఆడలు కూడా చూస్తారు, మొగోళ్ళే. సో ఇవన్నీ ఉంటాయి, చెప్పుకుంటారంటే ఏదో రకంగా చేయొద్దు అది గట్లనా అనుకుంటేనే వీళ్ళకి ఇష్టం ఉంటుంది, పైకి అట్లా బిల్డప్ ఇస్తారు. కానీ అందరు చెప్పుకునే సెక్స్ గురించి ఇలా ఏదో రకంగా సెక్స్ గురించి చెప్తా ఉంటే ఇప్పుడు ఆడలు కూడా పెళ్లి గారి అమ్మాయిలో వాడించుకున్నట్ట వాడు తెంగమంటారు, వాళ్ళ దగ్గర వాడమంటాడు, వాళ్ళకి సెక్స్ అని అవుతాంటారు. ఇలాంటివి అంటే సంతోషపెట్టే సెక్స్ మాటలు ఇట్లా వాళ్ళ మనస్తత్వం చేసి చెప్తా అంటారు. ఇదే ఇలా కంటెంట్ తయారు చేసి చెప్పాలన్నమాట, చెప్తే జనాలు చూస్తారు. మనలో స్విమ్ సూట్లోనూ స్నానం చేస్తుంటూ బట్టలు కుతున్నట్టు ఆఖరికి మనసును చూపిస్తుంటూ చిన్నప్పుడైన గాయాలు చూపిస్తుంటూ హీరోని లేపి దెబ్బ తాకినట్టు చూపించి మనకు ఏదో ఒక రీజన్తో మనకు ఆ శృంగారాన్ని చూపిస్తారు కదా, అందాన్ని చూపిస్తారు కదా, వాటిన్నట్టు ఏదో డ్రెస్ చేంజ్ చేసుకున్నట్టు అవన్నీ స్నానం చేసుకున్నట్టు మనకు శృంగారం కోసమే చేస్తారు. ఆఖరి రేపు కూడా కొన్నిసార్లు శృంగారం చేయడానికి, ఆఖరికి వర్షం పాట శృంగారం కోసమే, క్లబ్ డ్యాన్స్ పాట శృంగారం కోసమే. ఇలా చెప్పండి ఏదో డైరెక్ట్గా రాజ్ కపూర్ పూజ చేస్తుంటే చేసి శృంగారాన్ని బ్లౌజ్ డిప్లో చూపెడతారు కదా, ఇలా అనమాట. మీరు శృంగారాన్ని చూపెట్టండి, వాళ్ళకు అలా క్రియేట్ చేయండి. కెమెరా ఉంది చెప్పండి, ఒక ట్రాన్స్లోకి వెళ్ళి చెప్పండి. వాస్తవాన్ని మర్చిపోయి మనం వాస్తవం చేసుకునేటప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ట్రాన్స్లోకి వెళ్ళి ఊహలు ఎలా చేద్దాం అలా చెప్పండి. కంటెంట్ను అప్పుడు బాగుంటుంది, వినే వాళ్ళకి వాస్తవంగా చెప్పదు, అవాస్తవంగా చెప్పండి. ట్రాన్స్లోకి వెళ్ళి వాస్తవం చేసుకున్నప్పుడు ఎలా అయితే ఊహించుకుంటామో అలా చెప్పాలి. అలాగే ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే మనం వాస్తవంలో అప్పుడు కలగంటాం, ఊహనుకుంటాం కదా, వాస్తవంలోనే అవాస్తవమైన ప్రపంచాన్ని ఊహించుకుంటాం. ఆ అవాస్తవమైన ప్రపంచమే వాస్తవమైతే అందులో ఊహించుకుంటే ఎట్లుంటుంది ఊహ, అలా ఊహించి చెప్పండి. కంటెంట్ ఖచ్చితంగా చూస్తారు అనేది. మనం వాస్తవ ప్రపంచంలో ఉండి మనం ఊహాలోకంలోకి వెళ్తాం, అంటే అవాస్తవ ప్రపంచంలోకి వెళ్తాం. అయితే ఆ వాస్తవ ప్రపంచమే వాస్తవం అయితే అందులో మళ్ళీ కలలు కంటే ఊహలు ఊహించుకుంటే ఎలా ఉంటుంది, ఆ విధంగా మనం విషయం చెప్పాలి. అలా చెప్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి జనానికి. మరి ఎలా చెప్పాలి అదంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న విషయాలే మళ్ళీ చెప్పండి. ఈ విధంగా నేను చెప్పినట్టు ఇప్పుడు హస్తప్రయోగం ఎలా చేసుకుంటారంటే మీకు యూట్యూబ్లో ఉంటాయి, లేకపోతే గూగుల్లో ఉంటాయి కదా, ఇవందరూ తెలుసు. వాటిని ఈ విధంగా చెప్పండి. ఇలా కొన్ని విషయాలు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి మీకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ, వాటిని ఇలా నేను చెప్పినట్టుగా మార్చి చెప్పండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి. ముందు కంటెంట్ మాట్లాడుతుంటే మనము కెమెరాలో పడడం కాదు, అలానే మన మాట పడడం కాదు, మన చిన్న మెదడు ఉంటుంది కదా దాన్ని స్కాన్ చేయడం అంట. అది ఎవరికి కనబడదు కదా, మనము కాదు, మనకు అతీతంగా ఉంటుంది. దాన్ని ఆడియన్స్ ముందు స్కాన్ చేయడమే అదనమాట కెమెరా ముందు మాట్లాడడం అంటే. యూట్యూబ్లో వీడియో వైరల్ కావాలంటే ఎప్పుడు ఎక్కడ లేని విధంగా మీరు స్క్రిప్ట్ డిజైన్ చేయండి. మీరు డిజైన్ చేస్తేనే అలా అవుతుంది. అంటే ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు చెప్పని విధంగా మనం సొంతంగా చేస్తేనే అది అవుతుంది. అప్పుడే అది అందరూ చూస్తారు. లేదా ఎక్కడైనా సెర్చ్ చేయండి, చేసి దాన్ని మార్ఫింగ్ చేయండి, చేసి మీదైన శైలితో దాన్ని డిజైనింగ్ చేయండి. అప్పుడు అది అందరూ చూస్తారనమాట. అంతేగాని మీరు ఎక్కడనో చూసి మంచి కంటెంట్ పెట్టాలి, ఏదో మంచి కంటెంట్ పెట్టాలంటే ఏది మంచిగా ఉండదు. కాబట్టి ఎక్కడ లేని పెట్టాలంటే మీలో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకు వినాయకుడు ఉన్నాడు, వినాయకుడికి వేణుగు తొండం ఉంటుంది, ఎక్కడైనా ఉంటుందా? వినాయకుడికి ఎలక వాహనం పెట్టింది, ఎక్కడైనా ఉంటుందా? ఇదంతా మానవ సృష్టి అన్నమాట. రావణాసురునికి 10 తలకాయలు ఉంటాయంట, ఎక్కడైనా ఉంటుందా? ఇవన్నీ సొంతంగా క్రియేట్ చేశారనమాట. ఇలా మనది చేసిన క్రియేటివిటీ అనేది ఎక్కడా ఉండదన్నమాట. కాబట్టి అందరూ చూస్తారు, గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని మార్ఫింగ్ చేయాలి, బయట లభించే సమాచారాన్ని, ఆర్టికల్స్ని తీసుకొని మనం మార్ఫింగ్ చేసి పెడితే అందరు చూస్తారనమాట. కంటెంట్ ఎలా రాయాలి అంటే ఉదాహరణకు దొంగ ఉన్నాడు, దొంగ చెప్పి వస్తారా, దొంగతనం చెప్పి చేస్తారా? చెప్పి చేస్తే వాడు అందరికీ తెలుస్తాడు, దొంగతనం జరగదు, తనలు తింటాడు. కాబట్టి ఎవరికి తెలియకుండా వస్తాడు, వచ్చి వస్తువు ఎత్తుకొని పోతాడు. మరి ఎలా తెలుస్తుంది అంటే అక్కడ వస్తువు ఉండదు, ₹1,00,00,000 వస్తువు ఉండదు. అరే ఎవడో దొంగ ఎత్తుకుపోయిండు అని అనుకుంటారు. అంతేగాని ₹1,00,00,000 వస్తువు లేకున్నా సరే దొంగ వచ్చిండు అనేది అనుకోకుండా ఉంటారు కదా, దాన్ని బట్టి తెలుస్తుంది.
ఇట్లనే మీరు హస్తప్రయోగం చేయాలనుకో, హస్తప్రయోగం గురించి చెప్పాలి. మీకు తెలుసు కదా ఆ హస్తప్రయోగం ఆర్టికల్ ఉంది కదా, దాన్ని డైరెక్ట్ చెప్పొద్దు. అమ్మాయిలకు వయసులోకి వచ్చిన తర్వాత హార్మోన్లు వింత వింత మార్పులను తీసుకొని వస్తూ ఉంటాయి. అవి వాళ్ళను విజృంభి ఉంటాయి. ఇంట్లో ఎవరు లేనప్పుడు వారు విజృంభిస్తూ ఉంటారు. వారి చేతితో వారు కొన్ని వస్తువులను ఉపయోగించి సాటిస్ఫాక్షన్ పొందుతారు. ఎక్కువగా వంకాయలు అలాగే క్యారెట్ లాంటి వస్తువులు వాళ్ళు కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఒక దినచర్యగా మారుతుంది. ఇది అద్భుతమైన ఆనందమైన ఓ ప్రక్రియకు లోనవుతూ ఉంటారు. ఇది వయసు తెచ్చే ఒక మార్పు. వయసులో వచ్చే ఈ మార్పు వారిని గంటసేపు విజృంభించేలా చేస్తుంది. ఆ తర్వాత తీవ్రంగా అలసిపోతారు. వెంటనే గదిలోకి వెళ్ళి స్నానం చేస్తారు. ఇలా చెప్పాలన్నమాట. అంటే క్లూస్ చెప్తూ ఉండాలన్నమాట. డైరెక్ట్గా విషయం చెప్పకుండా క్లూస్ చెప్తూ ఉండాలి. క్లూస్ చెప్తుంటే అర్థమైంది కదా. క్లూ చెప్తే దొంగ దొరకడా, వేలిముద్రలో ఇవన్నీ బట్టి చూస్తే ఒక దొంగ వీడు అని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది, కుక్కని తీసుకొస్తే ఏం చెప్తుంది, ఆ కుక్క పట్టుకొని పోతుంటే చూసినావా, పోతుంటుంది. కానీ కుక్క డైరెక్ట్ చెప్తుందా? ఆ కుక్క వాసన చూసుకుంటూ పోతే ఈడ దొంగతనం జరిగిందని తెలుసుకుంటారు కదా. అట్లా చెప్పాలన్నట్టు విషయం. అమ్మాయితో ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు దొంగ వచ్చాడు, దొంగ వస్తే తెలిసేలాగా రాడు, తెలిసి చేయడు, తెలిసి చేస్తే పని కాదు. కాబట్టి తెలియకుండా చేస్తే ఆడ వస్తువు దొరుకుతుంది, వెళ్ళిపోతాడు కదా. పోతే ఆడ సాక్ష్యాన్ని బట్టి ఇక్కడ దొంగతనం జరిగింది అంటారు కదా అని తెలుసుకుంటాం కదా. అంతేగాని వాడు చెప్పాడు ఏ రాత్రి వస్తువు ఎత్తుకొని పోతే అప్పుడు ఆ వస్తువు లేకుంటే ఇక్కడ దొంగతనం జరిగింది అనుకుంటారు కదా. ఇలా తెలుస్తుంది అంట అమ్మాయికి ఒక అబ్బాయి మాట్లాడుతుంటే. అంతే నేరుగా మీరు మిస్ వేయింగ్, ఐ లవ్ యూ ఇవన్నీ చెప్పొద్దు, వ్యవహరించొద్దు. అమ్మాయికి అర్థమవుతుంది. అలాగే ఆ అమ్మాయి కూడా అంతే అలాగే చేస్తుంది అన్నట్టు, డైరెక్ట్ చెప్పదు. ఇలా చెప్పకుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది, కొన్ని ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి, ఇష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇలా మాట్లాడండి. అయితే ఎవరూ లేనప్పుడు వీడు మిస్బీయింగ్ కనుక చేస్తాడు, రేప్ చేస్తాడేమో, నమ్మక ద్రోహేమో అని తెలిస్తే మాత్రం అమ్మాయిలు రారు. అది మాత్రం గుర్తుపెట్టుకున్నా. ఆ నమ్మకం వాళ్ళకి కలగాలి, లేకుంటే రారు. కాబట్టి మీరు మాట్లాడండి. మీ మాటల్లో సేఫ్టీగా ఉండాలి. అంటే ఎలాంటి ఎవరు లేనప్పుడు రేప్ చేస్తాడు, అత్యాచారం చేస్తాడు, మృగాల్లా వ్యవస్థడు, దుర్మార్గుడు, రేపిస్టు లాంటి పనులు చేస్తాడేమో అనేది ఉంటే మీకు అన్నయ్య అంటారు, లేకుంటే గారు అంటారు, దూరం పెడతారు. కాబట్టి అది ఉండకుండా మీరు చక్కగా మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడుతూ ఉండండి. అప్పుడు ఇష్టపడి మీతో మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల ఫీలింగ్ వాళ్ళకి కలుగుతా, మీరు కలుగుతారని వాళ్ళు మాట్లాడేది మీకు తెలుస్తూ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఏ దొంగ తనను తాను తెలియజేసుకోవడానికి, గొప్పతనానికి రాడు, తెలియజేసుకోడు. తెలియజేసుకుంటే పని కాదు. కాబట్టి దొంగ సీక్రెట్గా వస్తాడు కదా, మీకు తెలుసు. లేకుంటే తల్లబడుతాడు, దొరుకుతాడు, వానికి వస్తువు దొరకదు, దొంగతనం చేయలేడు. దాన్నే దొంగతనం అంటారు. యూట్యూబర్ కూడా అంతే. అందరికీ నేను యూట్యూబర్ని అని తెలియాలి, యూట్యూబర్గా మారాలి, నన్ను అందరూ గుర్తించాలి, నేను అందరికీ గుర్తు కావాలనుకుంటే మాత్రం మీరు కంటెంట్ రాయలేరు, చెప్పలేరు అనమాట. చివరికి మీ అంతరాత్మకు కూడా మీరు తెలియవద్దు, మీరు యూట్యూబర్ అని, రైటర్ అని మీకు మీరు తెలియవద్దు, తెలిసేలాగా చెప్పద్దు. అలా చెప్తే మీరు చెప్పలేరు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు డైరెక్ట్గా చెప్పకూడదు. ఓకే, డైరెక్ట్గా చెప్పకూడదు, డైరెక్ట్గా చెప్పకూడదు. ఇండైరెక్ట్గా చెప్పాలి. ఇండైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పాలి. అట్లా చెప్తేనే కంటెంట్. క్రియేట్ చేయడానికి ఫోటో దిగడానికి కూడా సంబంధం. తమిళ ఫోటో దిగడం ఇలాగే దిగాలి సేమ్. శృంగారం, సెక్స్ ఫీలింగ్స్ మనం తెచ్చుకుంటే కానీ మన ఇంట్లో ఆడవాళ్ళని వద్దంటాం, భర్త తెచ్చుకుంటాడు భార్యను వద్దంటాడు, తల్లి తెచ్చుకుంటే కానీ కొడుకును భయంలో పడుతుంది. ఇలా ఉంటానంట. తప్పనే వాళ్ళే సెక్స్ చేసుకుంటారు. ఇలా ఉంటుంది. ప్రాణభయం కూడా అంతే. అందరికీ రక్షిస్తాగా మన ప్రాణాన్ని పనంగా పెడతామా? ఎవరు పెట్టారు కదా. అంతే, ప్రాణం వచ్చే వరకు మనం పారిపోతాం. కానీ ఎటు వాళ్ళని రక్షించుకుంటే మన ప్రాణం పోతాం పర్లేదని ఊరుకుంటామా? ఊరుకోం కదా. మరి ఎలా ప్రాణం రక్షించుకోవాలంటే డాక్టర్ రక్షిస్తాడు, మందుల ద్వారా రక్షించుకుంటాడు. కంటెంట్ అలా చెప్పాలి. సక్సెస్ కావాలంటే ఉదాహరణ మీరు కుకింగ్ అనుకో, కుకింగ్ వల్ల మీకు వ్యూస్ రావడంలో వేరే వాళ్ళకి వ్యూస్ వస్తాయంటే వాళ్ళకి మీకు తేడా తెలుసుకోండి. ఇప్పుడు డాన్సర్ అనుకో, మీకు వ్యూస్ రావడంలో వేరే వాళ్ళకి వస్తాయంటే వాళ్ళకి మీకు తేడా తెలుసుకుంటే తెలుస్తుంది అనమాట. అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. చాలామంది చేయరు, డైరెక్ట్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతారు, వ్యూస్ రావాలంటారు. కానీ 10 సార్లు 20 సార్లు 100 సార్లు కెమెరా ఉందో రిహార్సల్ చేయండి. చేస్తే మొదటి దానికి, రెండో దానికి, మూడో దానికి, 10వ దానికి ఇన్ని తేడాలు మీకే తెలుస్తుంది. ఏది మంచిగా ఉందో మీకే అర్థమవుతుంది. యూట్యూబ్లో కెమెరా ఉందో మాట్లాడమంటే 10th క్లాస్ పరీక్ష రాయడం లాంటిది. 10th క్లాస్ పరీక్ష అంటే డైరెక్ట్ పోయి రాస్తావా? చదువుకోకుండా రాస్తావా? రాయవు కదా.
నేర్చుకుంటేనే కదా ఆడ రాస్తారు పరీక్ష. ఎవరో ముందు మాట్లాడినా అనేక సార్లు రిహార్సల్ చేయండి, అనేక వీడియోలు రిహార్సల్ చేయండి. అనేక సార్లు ఎవరో ముందు మాట్లాడి మీకు ఏది మంచిగా వస్తుంది, ఎలా మాట్లాడితే మంచిగా మాట్లాడగలుగుతాను అనేది చూడండి. ఇది ముఖ్యం అన్నమాట. ఆ తర్వాత మీరు కెమెరా ముందు మాట్లాడండి. విన్నావా? 100 సార్లు మనం సంవత్సరం రోజులు చదువుకొని ఒక్కసారి పరీక్ష రాస్తాం కదా, అలా ఒక్క వీడియో చేసే ముందు మీరు అన్నిసార్లు 100 సార్లు ప్రాక్టీస్ చేయండి. చేసి చూసుకోండి ఎలా మాట్లాడుతున్నాను అనేది. ఆ తర్వాత మీరు వీడియోలు చేస్తున్న తర్వాత వ్యూస్ వస్తాయి కదా, వచ్చిన తర్వాత వ్యూ డ్యూరేషన్ ఎంత వస్తుంది, ఎలా మాట్లాడితే ఎక్కువ చూస్తున్నారు, ఎలా మాట్లాడితే వ్యూ డ్యూరేషన్ తక్కువ వస్తుంది అనేది చూసుకోండి. చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. చేస్తూ మీ వ్యూ డ్యూరేషన్ ఎలా మాట్లాడితే ఎక్కువ వస్తుంది, ఎలా మాట్లాడితే తక్కువ వస్తుంది అనేది చూసుకుంటే మీకు అర్థమవుతుంది కెమెరా ముందు ఎలా మాట్లాడాలని. అలాగే ఒక విషయాన్ని ఎలా చెప్పాలి కెమెరా ఉందంటే, ఇప్పుడు మనము ఒక స్త్రీని అనుభవించాలంటే ఏం చేస్తాం, అనుభవం స్పీడ్గా వాళ్ళంతా రాపి చేసి ఓ రేపిస్ట్ లాగా చేసి తొందరగా అనుభవిస్తాడు. మొగుడైనా అంతే, మన కోరిక తీర్చుకోవడం ముఖ్యంగా అనుభవిస్తాడు, ఆస్వాదిస్తాడు, వదిలేస్తాడు. అంతేగాని రెండో వ్యక్తి కోసం చేయడు. కానీ ఒక స్త్రీని సౌందర్యాన్ని ఒళ్ళు పట్టినట్టు, ఒకడు డబ్బు ఇస్తే ఒళ్ళు పడతాడు చూసినావా, అలా అనువు తడుముతూ ముద్దాడుతూ స్లోగా వెళ్ళావు కదా, దానివల్ల నీకేం రాదు. ఆమెకు వస్తే రావచ్చు, చూపర్లకు ఏమైనా వస్తే రావచ్చు, కానీ నీకేం రాదు. నువ్వు అంటే నీ కోరిక ఎదిరాలంటే వేగంగా హీరోలాగా, గొప్ప కోసం హీరోలాగా, పెద్ద హీరో అనిపించుకొని దబా చేసి వీరులాగా చేసి స్పీడ్గా జెట్ స్పీడ్లో చేస్తావు. అట్లా చేస్తే దానివల్ల నీకేమన్నా వస్తే రావచ్చు, కానీ ఆమెకేం రాదు, చూపర్లోకి ఏం రాదు. కాబట్టి ఒళ్ళు పట్టినట్టు వెళ్ళగా ఒళ్ళు పడితే ఎలా ఉంటుందో అలా నెమ్మదిగా అనువు తడుముతూ చూస్తూ ముద్దాడుతూ ఇలా అంటూ తడుముతూ చేస్తుంటే ఆమెకు ఆనందం కలిగించినట్టు, చూపర్లకు కూడా సంతోషంగా ఉంటుంది, ఆదర్శవంతులు ఉంటారు, మంచిగా ఉంటారు. కానీ నీకేం రాదు కదా, కాబట్టి చేయవు. అలా చేయవు కదా, కానీ నాకు అలా ప్రవర్తించాలి, ఒక విషయాన్ని అలా చెప్పాలి, చెప్తేనే జనాలకు నచ్చుతుంది, ఇష్టపడతారనమాట. కాబట్టి నీకేం రాకపోవచ్చు, కానీ మరి డబ్బులు వస్తాయి కాబట్టి ఇలాగే చెప్పాలి. అప్పుడే ఆదర్శవంతుడు అన్నట్టుగా మిమ్మల్ని ఇష్టపడతారు, మీ వీడియో నచ్చుతుంది జనాలకు. అంటే ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక కొడుకు లేదా కొడుకు తల్లిని ఎలా ముద్దాడుతాడు, ఎలా కౌగిలించుకుంటాడు, ఒక చిన్న పిల్లోడు ఎవరైనా మన అమ్మ ఇంట్లో ప్రేమగా ఆలింగనం చేసుకుంటాం, అను ఆప్యాయతతో ప్రేమతో తడుగుతూ ఉంటాం, ముద్దాడుతుంటాం కదా, కౌగిలించుకుంటాం. సో కానీ భార్యను కౌగిలించుకున్నప్పుడు ఇట్లుంటుందా, ఇలా ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ ఉండవు కదా, శాంతి, మానవత్వం, దయాదాక్షిణ్యం ఉండదు, క్రూరంగా ఉంటుంది, వేగంగా ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాంటిది ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది, అలా పశువులా ఉంటుంది. అలా కాకుండా ఒక స్త్రీని కూడా, నీ భార్యను కూడా ఒళ్ళంతా తడుము, బట్టలిప్పు, అందం చూసుకుంటూ కామంతో, కానీ అలా ఒళ్ళంతా తడువు, అందులో పశువులాగా ఉండద్దు, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నట్టు ఉండదు. తల్లి కొడుకుల మధ్య ఉన్నంత అనుబంధం, అనురాగం, ప్రేమతో ఆమెను చూస్తూ ముద్దాడుతూ చెయ్యి. దీన్ని చేస్తే ఆమెకు దగ్గరవుతావు, మానసికంగా వ్యక్తిగతంగా ఆమెకు సన్నిహితం అవుతావు, స్నేహం ఏర్పడుతుంది, ఆమె నీ సొంతం అవుతుంది, నువ్వు ఆమె సొంతం అవుతావు. కానీ ఇక్కడ ఏంటంటే నీకేం రాదు, కామం రాదు, నీ కామం తీరదు కదా, అన్నీ కనిపించవచ్చు కదా. కంటెంట్ చెప్పడం కూడా ఇంతేనట్టు, నువ్వు గొప్పకు స్వార్థం కోసం ఈతలకు గొప్పకు హీరోయిజంగా స్టైల్ చేస్తూ, ఫ్యాషన్ చేస్తూ, ఎన్నో మెమిక్రీలు చేస్తే నువ్వు జనానికి దగ్గర కాలేవు అన్నమాట. కాబట్టి వాళ్ళలో ఒకటిగా వాళ్ళ వద్దకు దిగి రావాలి. దేవుడి కోసం తపస్సు చేస్తే దేవుడే వీడి దగ్గరికి దిగి వచ్చినట్టు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడే వాళ్ళ కంటెంట్ అర్థమవుతుంది. ఆ విధంగా చెప్పన్నమాట, గుర్తుపెట్టుకో. అంతెందుకు, ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటున్నారు తెలుసు కదా, ఎంత క్రూరంగా ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు హింసాత్మకంగా ఓడించుకుంటూ, ఒకరినొకరు కొట్టుకుంటూ, హింసించుకుంటూ, ఒకరినొకరు దెబ్బతీస్తుంటారు కదా, కొట్లాడుకుంటే ఘోరంగా ఉంటుంది. అంతేగాని ఈ పోరాటంలో స్నేహశీలంగా ఉంటుందా, ఇద్దరు వ్యక్తులు ఆలింగనం చేసుకున్నట్టు, ఇద్దరు వ్యక్తులు స్నేహం చేసుకున్నట్టు పోరాడుకుంటే వస్తుంది. నీ వల్ల వానికి రాదు, వాని వల్ల నీకేం దెబ్బ తగలదు, నీ వల్ల వానికి హింసగలదు. కాబట్టి ఈ పోరాటం చేయం కదా. కానీ ఇలా చెప్తేనే, ఈ ధోరణితో చెప్పండి, చెప్తేనే జనాలకు కంటెంట్ చక్కగా అర్థమవుతుంది అంట, విషయం అర్థమవుతుంది, మీరు మాట్లాడే విధానం అర్థమవుతుంది. అంతేగాని ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నట్టు మాత్రం చెప్పకండి. అలా చెప్తే క్రూరంగా ఉంటే మీకు ఆడియన్స్కి దగ్గర గారు, మీరు ఆడియన్స్కి మీరు దగ్గర గారు, మీకు ఆడియన్స్ దగ్గర కాదు, గుర్తుపెట్టుకోండి.